ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయమని అడిగిన పాపానికి తమపై అక్రమ కేసులు బనాయించిందని ఆదిలాబాద్ జిల్లా తలమణు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం రుణమాఫీ కోసం ఆందోళన చేపట్టిన రుయ్యాడి గ్రామానికి చెందిన 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఈరోజు కోర్టుకు హాజరైన రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. తాము రుణమాఫీ కోసం ఆందోళన చేస్తే తమపై అక్రమ కేసులు బనాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు భయపడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని, అయినప్పటికీ కూడా రానున్న కాలంలో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు. మరో వార్త విషయానికి వస్తే ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో మహిళలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆడుతూ 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బతుకమ్మ ఉయ్యాలో 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముక్రాకే గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షి మాట్లాడుతూ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా విఫలమయ్యిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. మరో వార్త విషయానికి వస్తే ఇచ్చోడ మండలం గేర్జంగ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో గేర్జంగ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విరక్తి చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. గత 3 రోజులుగా ఎగువ భాగంలో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బాబ్లీ ప్రాజెక్టుతో పాటు ఆ పైన ఉన్న విష్ణుపురి ప్రాజెక్టు, గైక్వాడ్ ప్రాజెక్టు సంబంధించిన వరద నీరు గోదావరిలోకి భారీగా చేరడంతో గోదావరి బాసర వద్ద ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇప్పటికే పుష్కర్ ఘాట్ 1 శివాలయం వద్ద 3 ఫీట్ల మేర వరద నీటి చేరుకుంది. గోదావరి నది తీరం నుంచి బాసర ఆలయం వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. మరోవైపు బ్యాక్ వాటర్ కారణంగా బాసర మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాలు ఉంటే మునిగాయి. బాసర ఓని మార్గంలో బ్రిడ్జి పూర్తిగా వరద నీటి ప్రవాహం పెరగడంతో దాదాపు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.